ఎవరైతే రాజకేశ్ రెడ్డికి సంబంధించి 50 కోట్ల రూపాయల అప్రాక్స్ అవన్నీ సీజ్ చేయాలని చెప్పని ఈరోజు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే 50 కోట్లు సరే, మొత్తం 3500 కోట్ల స్కామ్ అన్నప్పుడు 3450 కోట్లు మిగిలినవి ఉన్నాయి కదా, వాటిని కూడా అంతిమ లబ్ధిదారుడు ఉన్నాడు కదా మెజారిటీ, మరి అవన్నీ కూడా బయటికి తీయాలి, వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వాటన్నిటిని కూడా యాక్షన్ తీసుకోవాలనేది ఇప్పుడు ఉన్న అంశం. బట్ అంటే స్టార్ట్ అయింది అంటే ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఈ డబ్బులు పెట్టి ఎక్కడెక్కడ కొన్నారు, వాటన్నిటినీ పరిశీలించి వాటన్నిటినీ కూడా సీజ్ చేయాలనేటువంటి ఒక క్లియర్గా ఒక డెసిషన్ తీసుకొని ఇప్పుడు వేశారు. ఇక 1 by 1 గత 5 సంవత్సరాల లిక్కర్ స్కామ్లో ఎక్కడైతే సంపాదించారో వీటన్నిటినీ సీజ్ చేసే ప్రక్రియ మొదలైంది. అయితే ఇంతవరకు బాగానే ఉంది. అయితే గోల్డ్ రూపంలో దాదాపు 600 కోట్లు మొత్తం గోల్డ్గా మార్చారు. ఆ గోల్డ్ ఎక్కడుంది, ఆ గోల్డ్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, వాటిని ఎలా తీయబోతున్నారు అనేది ఇప్పుడు దాని మీద కూడా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. బట్ గోల్డే కాదు, కొంత డైమండ్స్గా కూడా కన్వర్ట్ చేశారని ఇంకోటి వస్తూ ఉంది. ఆ నెట్వర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా త్వరలో మనకు కూడా సోర్స్ వచ్చే అవకాశం ఉంది. వస్తే మనం కూడా ఆ డీటెయిల్స్ మనం కూడా తెలియజేద్దాం. అంటే ఇందులో అప్రూవర్స్గా మారారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదండి, మీరు అన్నట్టు గోల్డ్ కానీ డైమండ్స్ కానీ. వాళ్ళంటే వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ చెప్తారు, వాళ్ళకి తెలిసిన సోర్సు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది సోర్స్ను వాళ్ళు దగ్గర ఉండదు. బట్ ఇప్పుడు ఎవరైతే వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరి విషయంలో కోర్టు చేసినటువంటి న్యాయస్థానం చేసినటువంటి కామెంట్స్ కొంచెం కీలకమైన అంశం. ఎవరైతే వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు తలలాంటి వాళ్ళు ఈ కేసుకి, వాళ్ళిద్దరే మొత్తం ఆపరేట్ చేసి ఇదంతా కూడా మేజర్గా అందరికీ డైరెక్షన్స్ ఇచ్చేసారు. వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు మెయిన్ ముద్దాయాలు కాబట్టి వీళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరిని పక్కన పెట్టి మిగిలిన బాడీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు యాక్షన్ తీసుకుంటున్నారు. దానికంటే ఇది బెటర్ కదా, వీళ్ళిద్దరిని ఎట్లా వదిలేస్తారనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తారు. అది కూడా ఇంపార్టెంట్ పాయింటే. కానీ వాళ్ళిద్దరిని కనుక అప్రూవర్స్గా తీసుకోకపోతే, వాళ్ళు అప్రూవర్స్గా మారకపోతే ఇంత ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు, ఇంత సోర్స్ వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు దీని మీద మరలా వాళ్ళు అప్పీల్ చేస్తారు. మరి దాని మీద కొంత చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సురేష్ గారు, ఏంటండి మొత్తానికి ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్ ఇద్దరు ఇరుక్కోనట్ట వాళ్ళిద్దరూ న్యాయస్థానం చెప్పిన దాని ప్రకారంగా అయితే తల మరి వాళ్ళు అంటున్నారు, మరి వాళ్ళు ఇప్పుడు అప్రూవర్గా మారారు, వాళ్ళు మరి ఎట్లా తీసుకెళ్ళబోతున్నారు, ఎట్లా జరగబోతుంది? వంశీ గారు, ఛార్జ్ షీట్ ప్రకారం వీళ్ళిద్దరిని ఉపయోగించుకొని, వాసుదేవరెడ్డి గారిని మనకి సత్యప్రసాద్ గారిని ఇద్దరిని ఉపయోగించుకొని మొత్తం మీద ఈ 3500 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడ్డట్టుగా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏంటంటే మేము అప్రూవర్గా మారుతాం, ఈవెన్ కోర్టు కూడా, ఏసీబీ కోర్టు కూడా తెలిపారు మేము అప్రూవర్గా మారుతామని. ఆల్రెడీ ఇద్దరు కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే మీకు తెలుసు, ఇందులో మిథున్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, లేదంటే సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ మనకి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళందరి వ్యవహారాలు ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేశారు ఏంటి, దానికి సంబంధించిన వీళ్ళ కాల్ డేటా, వాళ్ళ నుంచి రాజకేశ్ రెడ్డి నుంచి సత్యప్రసాద్ గారికి వచ్చిన మెసేజ్లు, సత్యప్రసాద్ గారి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళిన స్టాఫ్, అంటే ఓఎఫ్ఎస్ అంటే ఆర్డర్స్ ఇవ్వడం, మధ్య ఆర్డర్స్, వీటంతా సమాచారం అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ సిట్కి చెప్పేశారు. అయితే సిట్టు దీంట్లో ఒక పాయింట్ వ్యూ కూడా ఏంటంటే, ఇప్పుడు వరకు పాక్షికంగానే కొంతమేరకు సమాచారం చెప్పారు. మీరు అన్నట్టుగా 3500 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, ఎక్కడ సేకరించి, ఇంకా వివరాలు కావాలి. కాబట్టి ఆయనకు ఒకవేళ మీరు అప్రూవర్గా అగ్రీ అయ్యి ముందస్తు బెయిల్ కనుక మంజూరు చేస్తే కొన్ని షరతులు విధించండి అన్నారు. అప్పుడు కోర్టు ఏంటంటే, అసలు ప్రధాన నిందితులు A2, A3గా ఉన్న వాళ్ళని అప్రూవర్లుగా తీసుకోవాల్సిన అవసరం లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చింది, మీరు అందరు కూడా ఇప్పటికే చాలా సమాచారం సేకరించి ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి, ఎన్ని ట్రేస్ అవుట్ చేశారు, మొత్తం వివరాలు అన్నీ చేశారు. కాబట్టి తల లాంటి వీళ్ళిద్దరిని కూడా మీరు పక్కన పెడితే ఆ మొండె అండ్ శరీరం ఇతర భాగం కింద పడి కూలిపోయే అసలు కేసు మొత్తం డిఫీట్ అయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ఇందులో చాలా కీలకంగా అంశం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంకెవరెవరికి ఎలా వెళ్ళింది అనేది వీళ్ళిద్దరు ఇవ్వబోయే కన్ఫెషన్ స్టేట్మెంట్స్, వాటి ఆధారంగా సిట్ ఎలా అడిగేయబోతుంది అనేది ప్రధాన అంశం. మీకు తెలుసు, అంతిమ లబ్ధిదారుకి చేరిన దాని మీదనే ప్రధానమైన అంశం. ఇందులో ఏంటంటే విజయసాయి రెడ్డి గారి పాత్ర గురించి కూడా వీళ్ళు, అంటే రెండో సమావేశం మిథున్ రెడ్డి గారి తొలి మీటింగ్ తిరుపతిలో అయితే, రెండో సమావేశం
విజయసాయి రెడ్డి గారి ఇంట్లో జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఆల్రెడీ సత్యప్రసాద్ గారు స్టేట్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి ఇంకా ఇచ్చే వివరాల ఆధారంగా సిట్ వ్యవహరించే అవకాశం ఉంది. ఈ 3వ ఛార్జ్ షీట్ లో లేదంటే తుది ఛార్జ్ షీట్ లో ఆ వివరాలన్నీ వెల్లడయ్యే అవకాశం ఉంది వంశీ గారు. ఓకే.